హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలోని నిరుద్యోగ యువతలో అయితే సరికొత్త కదలిక అనేది మొదలైంది. లైబ్రరీల నుంచి కోచింగ్ సెంటర్ల దాకా ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒకటే టెన్షన్, ఒకటే టార్గెట్. రాబోయేది నోటిఫికేషన్ల కాలము. టీజీపీఎస్సీ నుంచి ప్రతి అభ్యర్థి మొబైల్కు కూడా మీ ఓటీఆర్ వివరాలు వెంటనే అప్డేట్ చేసుకోండి అంటూ మెసేజ్లు అయితే వస్తున్నాయి. నాకు కూడా వచ్చింది, బట్ నా ఏజ్ బార్ ఎప్పుడో అయిపోయింది కాబట్టి నేను దాని గురించి ఏం పట్టించుకోవట్లేదు. చాలామంది అభ్యర్థులు అయితే ఈ మెసేజ్ల తర్వాత తమ సర్టిఫికెట్ని రెడీ చేసుకున్నటువంటి పనులు అయితే ఉన్నారు. కొంతమంది ఏమో అవసరమైన వాటి కోసం అని చెప్పేసి ఈ తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ క్యాస్ట్ సర్టిఫికెట్లు కానీ అట్లాంటివి ఏమైనా కావాల్సి వస్తే వాటి కోసం చుట్టూ తిరిగే పనులు అయితే ఉన్నారు, బిజీగా అయితే ఉన్నారు. అందరిలోనూ ఒకటే ఆశ, ఫిబ్రవరి 25 తర్వాత నోటిఫికేషన్ మీద పూర్తిగా స్పష్టత వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. మరి ప్రభుత్వం నిరుద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చబోతుందా? లక్షల మంది ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాల జాతర అనేది మొదలు కాబోతుందా? మీ ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి? పదండి, పాజిటివ్ వేలో మనం వీటన్నిటిని విశ్లేషణ చేద్దాము. రాకపోతే మళ్ళీ ఒకవేళ కింద కామెంట్లు చేయటము అది ఇది కాకుండా మనం ఎలా ఉండాలి, ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అన్న దాని మీద నేను ఈ వీడియో అయితే చేయబోతున్నాను. మనం వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ విజ్ఞప్తి, మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా మొదలైనటువంటి అసలైన పరుగు అంటే ప్రిపరేషన్లో అభ్యర్థులు ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలోని నిరుద్యోగ అభ్యర్థుల్లో కొత్త జోష్ అయితే కనిపిస్తుంది. ఇది కేవలం ఆందోళన కాదు, లక్ష్యం వైపు వాళ్ళు వేసినటువంటి పక్కా ప్లానింగ్ అనమాట. చాలామంది ఏంటంటే సీరియస్ అభ్యర్థులు ఇప్పటికే టైం టేబుల్స్ కానీ రెఫరెన్స్ బుక్స్ కానీ ముందు పెట్టుకుని తమ ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టేశారు. ఏ సబ్జెక్ట్కి ఎంత టైం కేటాయించాలి, ఏ బుక్స్ చదవాలి అనే స్పష్టమైనటువంటి స్ట్రాటజీతో ముందుకైతే వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ ఉత్సాహానికి కారణం ఏంటంటే టీజీపీఎస్సీ చేపట్టినటువంటి చర్యలే అనమాట. అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ వివరాలను ఫిబ్రవరి 25లోగా ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి కమిషన్ అయితే స్పష్టం చేసింది. ఈ గడువు తర్వాత అప్లైకి ఛాన్స్ ఉండదని కూడా చెప్పింది అనమాట. అభ్యర్థులు దీన్ని నోటిఫికేషన్లకు ముందు జరిగేటువంటి ఒక క్లైమాక్స్గా అయితే భావిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. అందుకే సర్టిఫికెట్లను అప్లోడ్ చేసే పనులు అయితే బిజీగా ఉన్నారు. ఇదంతా చూస్తుంటే నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం రెడీ అవుతుందనే సిగ్నల్స్ అయితే బలంగా అయితే మనకి కనిపిస్తున్నాయి అనమాట. ఇక ప్రభుత్వ హామీలు, నిరుద్యోగుల డిమాండ్లు ఒకసారి చూస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో నిరుద్యోగ యువత ఓట్లు అనేది కీ రోల్ పోషించాయని మనందరికీ తెలుసు. అది అధికారంలోకి రాగానే ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి వీళ్ళు కాంగ్రెస్ నేతలు కానీ రేవంత్ రెడ్డి కానీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో కానీ ఖచ్చితమైనటువంటి హామీ అయితే ఉంది. వాళ్ళల్లో భారీ అంచనాలను పెంచడానికైతే ఇది ఒక కారణం మన నిరుద్యోగులు. అయితే నెలల తరబడి గడుస్తున్నా కూడా గవర్నమెంట్ నుంచి క్యాలెండర్ మీద, జాబ్ క్యాలెండర్ మీద క్లారిటీ రాకపోవడంతో అప్పుడప్పుడు 2024లో ఇచ్చారు, దాన్ని పక్కన పెట్టేశారు. నిరుద్యోగులు అయితే ఇప్పుడు తమ వాయిస్ అయితే రైజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇటీవల నిరుద్యోగ కవాతు అనే పేరుతో హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ఒక భారీ ధర్నా అయితే జరిగింది. జాబ్ క్యాలెండర్ వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి అక్కడ వాళ్ళైతే డిమాండ్ అయితే చేశారు. అటు తెలంగాణ వాదులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి, మరి యువత భవిష్యత్తుని ఆడుకోవద్దని చెప్పేసి గట్టిగా అయితే వార్నింగ్ అయితే ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రకటించినటువంటి 6 గ్యారంటీల్లో చాలా వరకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు, ప్రభుత్వం అమలు చేయలేకపోయింది ప్రభుత్వం. అందుకే ఈ టైంలో కనీసం ఉద్యోగ నోటిఫికేషన్ అయినా ఇచ్చి యూత్లో ఉన్నటువంటి ఆ అసంతృప్తిని, ఆగ్రహాన్ని చల్లార్చాల్సినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది. ఈ ఒత్తిడి ప్రభుత్వానికి నోటిఫికేషన్లు ఇవ్వడం తప్ప అయితే వేరే వేరే మార్గం అనేది లేదనే వాదన అయితే బలం చేకూరుస్తుంది. రాజకీయ ఒత్తిడి అనుకూలించేటువంటి అంశాలకు మనం చూస్తే, ఈ సమస్య మీద ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని చెప్పేసి అంటుంది. నిరుద్యోగ భృతిని ఎందుకు అమలు చేయట్లేదని చెప్పి ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తుంది. ఈ రాజకీయ ఒత్తిడి కూడా ప్రభుత్వం మీద మరింత భారాన్ని పెంచుతుందని చెప్పేసి అనుకోవచ్చు. ఇక సోషల్ మీడియా వచ్చేటువంటి లీకులు ఏంటంటే ఏదో వందల పోస్టులనే వస్తాయని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. అది నమ్మొద్దు. మరి టీజీపీఎస్సీ ప్రక్షాళన కోసమే టైం పడుతుంది మరి ప్రభుత్వం తరపు నుంచి ఒక వాయిస్ అయితే వస్తుంది. గతంలో జరిగినటువంటి తప్పులు రిపీట్ కాకుండా ట్రాన్స్పరెన్సీ రిక్రూట్మెంట్ కోసం మేము పనిచేస్తున్నామని చెప్పేసి మంత్రులు చెప్పుకుంటున్నారు. ఇప్పటివరకు 70,000 ఉద్యోగాలు ఏవో భర్తీ చేసామని చెప్పుకుని రేవంత్ రెడ్డి అనేక సార్లు చెప్పుకుంటూ వచ్చాడు. సరే, అది బీఆర్ఎస్ హయాంలో వేసినాయా వేయలేదు ఇవన్నీ మనకు అనవసరం. మనకు 2 లక్షలు, సరే 70,000 పైన 1,30,000 వేసినా మనకి బెనిఫిట్ అనమాట. అయితే ఈ రాజకీయ సామాజిక ఒత్తిళ్లన్నీ పరిశీలిస్తే మాత్రం ప్రభుత్వం త్వరలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి ఉద్యోగ నోటిఫికేషన్లతో ముందుకు రాక తప్పని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటువైపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉగాది నాడు కంపల్సరీగా క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి ఇప్పటికే మంత్రి లోకేష్ కూడా ప్రకటించారు. కాబట్టి ఇటు కూడా ఒత్తిడి అనేది, తెలంగాణలో కూడా ఒత్తిడి అనేది కంపల్సరీగా పెరుగుతుంది గవర్నమెంట్ మీద. మరి మీ వ్యూహం ఎలా ఉండాలి? సరే, నోటిఫికేషన్లు వస్తాయా రావా అనేది పక్కన పెడితే మరి మీరు రెడీగా ఉండాలి కదా. చాలామంది ఏంటంటే వచ్చేపోయాయి అని చెప్పేసి చదవకుండా పక్కన పారేస్తారు, పుస్తకాలన్నీ పక్కన పడేస్తారు. అక్కడ మీరు దెబ్బతింటున్నారు.
మనం చదివి ఉండటం అనేది బెటర్. మీరు దానికోసం కూర్చున్నారు కదా, మరి కూర్చున్నప్పుడు ప్రిపేర్ అవ్వడం అనేది మీరు ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని. మరి మీ వ్యూహం ఎలా ఉండాలి అనేది పాజిటివ్గా ఆలోచించి నేను ఈ నిర్ణయాలు అనేది చెప్తున్నా. చూడండి, ఫిబ్రవరి 25 తర్వాత ఏం జరుగుతుందో నేను ఆందోళన పడటం కంటే ఏం జరగబోతుందో ఊహించి సిద్ధంగా ఉండటం అనేది చాలా చాలా ముఖ్యము. ఈ పరిస్థితిని పాజిటివ్ వేతో మనం చూద్దాం. ఓటీఆర్ అప్డేట్ అనేది నోటిఫికేషన్ల జాతరకు నాంది అని అనుకోవచ్చు. ప్రభుత్వం ఒక పక్కా ప్లాన్తో అడుగులు వేస్తుందా అనిపిస్తుంది. గ్రూప్స్ కానీ, డిఎస్సి కానీ, పోలీస్ కానీ, ఇంజనీరింగ్ పోస్టులు కానీ, ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటి నోటిఫికేషన్లకి ప్రిపేర్ అవుతున్నట్లయితే సమాచారం అయితే అవుతుంది. అందువల్ల మీరు ఇది మీ ప్రిపరేషన్ని ప్రారంభించడానికి ఇప్పటికే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు మరింత స్పీడప్ చేయడానికి ఒక సరైనటువంటి టైము అని చెప్పేసి నేను అంట. ఇక మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇంకా మొదలు పెట్టకపోతే ఎవరైనా సరే ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకండి. సిలబస్ని పూర్తిగా అవగాహన చేసుకోండి. అది ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి. ఇక 2, పక్కా ప్లానింగ్ ఉండాలి. ప్రతి సబ్జెక్టుకు కూడా కొంత టైం కేటాయిస్తూ ఒక టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేసుకోండి. కష్టమైనటువంటి సబ్జెక్టులకి ఎక్కువ టైం ఇవ్వండి. 3 నెలల టైం టేబుల్ వేసుకోండి. మినిమం 3 నెలల టైం టేబుల్ వేసుకోండి. అది ఎప్పుడు పడ్డా మీరు 3 నెలల్లో మొత్తం అయిపోవాలి. రివిజన్ కూడా అయిపోతుంది. మళ్ళీ దాన్ని బట్టి నోటిఫికేషన్ బట్టి మళ్ళీ పెంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మినిమం అయితే 3 నెలలు వేసుకోండి ఇప్పుడు ప్రస్తుతం. ఇక 3వది, ప్రామాణిక పుస్తకాలు మాత్రం మార్కెట్లో దొరికే ప్రతి బుక్ వెనక పడొద్దు. అసలు ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేసినటువంటి కొన్ని ప్రామాణిక పుస్తకాలు మాత్రమే ఎంచుకొని వాటినే పదే పదే చదవండి. నేను ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా మన దాంట్లో ఇచ్చాను. ఆ వీడియో చూడండి ఒకసారి. ఆ వీడియోలో ఉన్నటువంటి పుస్తకాలు ఉంటే ఇంకా కొనకండి, ఇప్పుడే కొనకండి. అసలు ఏమి ఇంకా అప్డేటెడ్ అవుతాయి కాబట్టి మనకు నోటిఫికేషన్ వచ్చే టైంకి ఇప్పుడు ఏ పుస్తకాలు కూడా కొనద్దు దయచేసి. ఇక 4th, పాత ప్రశ్నాపత్రాలు అంటే ప్రీవియస్ ప్రశ్నాపత్రాలు చూడాలి. దాని ప్రకారమే మీరు మీ ప్లానింగ్ అనేది ఉండాలని చెప్పేసి నేను గత వీడియోలలో అన్నింటిలో కూడా చెప్తున్నాను. మీరు గత నోటిఫికేషన్లు అంటే మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అయితే గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిపేర్ అయితే గ్రూప్ 1, అట్లా వాటి ద్వారా ఆ ప్రశ్నాపత్రాలు తీసుకొని ఆ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని వాటిని విశ్లేషించడం ద్వారా ప్రశ్నల సరళి ఎలా వస్తుంది, దేని మీద ఎక్కువగా ఏ టాపిక్ మీద ఎక్కువ వస్తున్నాయి, ఏ సబ్జెక్టులో ఎక్కువ వస్తున్నాయి అనేది మీరు ఒక అనాలిసిస్ చేసుకున్న దానికి ఒక వారం రోజులు తీసుకున్నా పర్వాలేదు. ప్రతి సబ్జెక్ట్ని, ప్రతి పాఠాన్ని కూడా, ప్రతి లెసన్ని కూడా అన్ని కూరంకుషంగా మీరు ఒక అవగాహన పెట్టుకొని దాన్ని అన్నింటినీ నోట్ చేసుకోండి. ఒక నోట్ పెట్టుకొని దానికి ఒక చిన్న నోట్స్ అనేవి పెట్టైనా సరే నోట్ చేసుకోండి. పేపర్లలో అయితే పోతాయి అనుకుంటే, లేదంటే పేపర్లైనా బైండింగ్ లాగా ఏదైనా పెట్టుకోండి దానికి ఫోల్డర్ లాగా, అలా చేయండి. అదైతే మస్ట్. ప్రీవియస్ పేపర్లు అర్థం చేసుకోకుండా చేయలేరు. ప్రీవియస్ పేపర్లో బుక్లు కావాలంటే అమెజాన్లో దొరుకుతాయి. మనది అమెజాన్లో మనకు ఒక పెద్ద ఇది ఉంది, ప్లాట్ఫామ్ ఉంది తెలంగాణ ఎగ్జామ్స్కి. దాన్ని లింక్ పెడతాను, చూడండి. దాంట్లో చూసి దాని ప్రకారం మీరు కొనుక్కోండి. ఇంకా 5th వన్ ఏంటంటే పాజిటివ్గా ఉండండి. సోషల్ మీడియాలో వచ్చేటువంటి నెగిటివ్ ప్రచారాలు కానీ, రూమర్స్ కానీ పట్టించుకోవద్దు. మీ ఏకాగ్రతను కేవలం చదువుపైనే పెట్టండి. చాలామంది వీటి మీద పెట్టి అనవసరంగా నాశనం చేసుకుంటున్నారు. చాలామంది నేను ఫోన్ చేశాను, 2-3 ఫోన్ చేశాను. వాళ్ళు ప్రిపరేషన్లో ఉన్నారు. వాళ్ళు ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. వాళ్ళు ఫోన్ కూడా ఎత్తట్లేదు. తర్వాత ఎప్పుడో ఫోన్ చేసి సారీ చెప్పి వాళ్ళు ప్రిపరేషన్లో ఉన్నామని చెప్తున్నారు. కొంతమంది కోచింగ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కోచింగ్ లేకుండా ఇంట్లో చదువుకునే వాళ్ళు ఉన్నారు, రెఫరెన్స్ బుక్లు సేకరించుకునే ఉన్నారు, అదే పనిలో ఉన్నారు. మీరు అనవసరంగా ఈ వాగ్వాదాలు పెట్టుకొని టైం వేస్ట్ అయితే చేసుకోవద్దు దయచేసి. ఇక ఫ్రెండ్స్, ఇది నిరీక్షణకి ముగింపు బలికి యుద్ధానికి సిద్ధం కావాల్సినటువంటి టైము. ప్రభుత్వ చర్యలు కానీ, రాజకీయ ఒత్తిళ్లు కానీ, అభ్యర్థుల డిమాండ్ కానీ అన్నీ కూడా ఒకే రూట్ని మనకి సజెస్ట్ చేస్తున్నాయి. అదే త్వరలో రాబోయేటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు. నేను కూడా ఆశాభావంగానే వస్తాయని. ఫిబ్రవరి 25 తర్వాత వచ్చేది చిన్న నోటిఫికేషన్ అని, అదే మెగా నోటిఫికేషన్ల క్యాలెండర్ అనేది పక్కన పెడితే నోటిఫికేషన్లు రావడం మాత్రం గేయటం మాత్రం గ్యారంటీ అని అంటున్నారు. ఆ క్షణం వచ్చినప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అన్నదే ముఖ్యం మనకి. కాబట్టి అంటే 2025లో ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదు, కనీసం 2026లోనే నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు, మీ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉంది కింద కామెంట్స్లో అయితే మాతో పంచుకోండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరంటే దయచేసి స్పందించండి కింద. నేను ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాను, నేను ఇన్ని సబ్జెక్టులు అయినని చెప్తే మిగతా వాళ్ళకి బూస్టింగ్ ఉంటుందండి, ఇన్స్పిరేషన్ ఉంటుంది. కాబట్టి దయచేసి కంపల్సరీగా కింద పంచుకోండి, కామెంట్లలో పంచుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ వస్తే క్లారిఫై ప్రయత్నం చేస్తాను, కింద కామెంట్ చేయండి. రాబోయే ప్రతి అప్డేట్ కోసం మేము అందించేందుకు ఇంకా ప్రిపరేషన్ ప్లాన్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ ఉంది కదా, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. దాని లింక్ కూడా కింద ఉంది. మీ లక్ష్య సాధనలో నేను తోడుగా ఉంటా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.